మంగళానాంచ మంగళం. మంగళమైన వస్తువులలో మంగళమైన వారు ఎవరు? మంగళవాచక శబ్దాలు, మంగళవాచక వస్తువులు, మంగళ రూపమైన క్రియలు అనేకం ఉన్నాయి. ఈ విధంగా మంగళవాచక శబ్దాలన్నీ కూడా అపహత పాప్మత్వ సత్యకామత్వాది విశిష్టుడైన పరమాత్మను తెలియజేస్తున్నాయి. అది ఎట్లాగంటే, పరమాత్మకు ఈ చిదచిద్వస్తువులన్నీ కూడా శరీరము వంటివి కదా. కాబట్టి సర్వచిదచిద్వస్తువుల యందు కూడా శబ్దముల యందు క్రియల యందు పరమాత్మ అంతర్యామిగా ఉంటాడు. యస్య పృథివీ అని అంతర్యామి బ్రాహ్మణ వాక్యాలు పృథివ్యప్తేజో వాయువ్యాదులందు కూడా పరమాత్మ అంతర్యామిగా ఉన్నావు అని చెప్పారు. అందువలన పృథివ్యాదులు పరమాత్మకు శరీరము, శరీరి పరమాత్మ అని చెప్పబడింది. మరి సశబ్దం చేత బ్రహ్మశబ్దం చేత కారణావస్థ కార్యావస్థ కలవాడు పరమాత్మ అని చెప్పబడింది. కాబట్టి మంగళవాచకమైన నారాయణ శబ్దం పరమాత్మ వాచకం. ఇది మంగళవాచకముల కంటే విలక్షణమైన మంగళవాచక శబ్దం. ఈ విధంగా పరంజ్యోతిష్వ పరంతపస్వ మహద్బ్రహ్మత్వ రూపమైన ఏ పరమాత్మ సదాది శబ్దముల చేత చెప్పబడుతున్నాడో, అట్లాగే మంగళవాచక శబ్దాలకు మంగళవాచకమైన పరమాత్మయే ధ్యానము చేయదగిన వాడు అని, పరమప్రాప్యుడు అని చెప్పి పరమం యః పరాయణం అన్న ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కింవాప్యేకం కిమేకం దైవతం లేకే దైవత భవత పరమోమతం అన్న ప్రథమ ప్రశ్నకి సమాధానం చెబుతున్నారు. దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయః యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మిశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం అన్న శ్లోకంతో చక్కగా విష్ణు సహస్రనామ యొక్క తత్వార్థాన్ని వివరిస్తున్నారు. నీకు ముఖ్యమైన దైవము ఎవరు, నీకు ఎవరు ఇష్టము అన్న ప్రశ్నకు సమాధానంగా దైవతం దేవతానాంచ భూతానాం అని ప్రారంభించి తస్యలోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణుపాప భయాపహం అని సమాధానం చెప్పారు. అంటే పరమాత్మతత్వం సాధింపబడుతోంది, దానికి వివరణం తెలుసుకోవాలి. యతో వా ఇమాని భూతాని ఏన జాతాని జీవంతి యత్ప్రత్యయంత విసంవిశంతి తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ అన్న ఉపనిషద్వాక్యం జగత్కారణభూతుడు పరమాత్మ, అతడు నారాయణుడే. ఏష సర్వభూతాంతరాత్మ అపహత పాప్మ దివ్యోదేవ ఏకో నారాయణ అని ఉపనిషత్ వాక్యం కదా. సృష్టి స్థితి ప్రణయాలకు కారణభూతుడు ఎవరో అతడే నారాయణ శబ్దం చే చెప్పదగినవాడు అని చెప్పారు. ఇక్కడ దైవతం దేవతానాంచ అన్న వాక్యం చేత చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతలు చాలామంది ఉన్నారు. చతుర్ముఖుడు అయినటువంటి ప్రజాపతిని కూడా బ్రహ్మ అనే పదంతే పిలుస్తారు. అందువల్ల చతుర్ముఖ బ్రహ్మ ఈ సృష్టికి కారణమా అంటే అది సమంజసం కాదు. దేవానామపి దైవతం అనటం వల్ల బ్రహ్మ కంటే పరమోత్కృష్టుడైన దేవత మరి ఒకడు ఉన్నాడు, ఆయనయే పరబ్రహ్మ అని చెప్పారు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్న వాక్యం సత్యజ్ఞాన అనంత విశేషణాలతో కూడినవాడు పరబ్రహ్మ, అతడే సత్ అనే వాక్యంతో చెప్పబడుతున్నాడు. ఈ సృష్టికి పూర్వం కూడా ఈ పరబ్రహ్మ ఉండెను, ఏకము అద్వితీయమే.
కానీ ఆ పరబ్రహ్మ శ్వేతర సమస్త వస్తు విలక్షణుడు, జగజ్జన్మాది కారణభూతుడు, చిదచిద్విశిష్టుడు. యస్యాత్మా శరీరం అనేటువంటి అంతర్యామి బ్రాహ్మణ వాక్యాల చేత చిదచిచ్చరీరకుడుగా ఉపనిషత్తులచే ప్రతిపాదింపబడిన వాడే పరబ్రహ్మ. ఈయన వస్తు దేశ కాలాలకి అపరిచ్ఛిన్నమైన వాడు అని చెప్పారు. వస్తుదేశ కాలముల యందు అపరిచ్ఛిన్నం అంటే వీటి యందు అంతర్యామిగా ఉన్నవాడు అని అర్థం. ఈ విధంగా అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణ విశిష్టుడు పరబ్రహ్మ శబ్దంచే చెప్పబడినవాడు, చతుర్ముఖాదుల కంటే విలక్షణమైన వాడు నారాయణ శబ్దంచే చెప్పబడిన వాడే పరదైవము అని చెప్పారు. ఈ విషయం సర్వతోముఖంగా పరమాత్మ ఏ విధంగా సప్రమాణంగా నిరూపించబడ్డాడో దానిని ప్రమాణంగా తీసుకోవడం మనకి శ్రేయస్కరం. కాలకృత పరిమాణం లేనివాడు, అనంత మహావిభూతి తనకు లీలోపకరణంగా కలవాడు, స్వాంశభూతమైన నిత్యలీలా విభూతులతో అంతర్యామిగానున్న జగచ్చరీరకుడగు పరబ్రహ్మ ఈ వేదాంత శాస్త్రం చేత తెలుసుకోదగినవాడు అని చెప్పారు. భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన భగవద్వైపాయన పరాశర వాల్మీకి మను యాజ్ఞవల్క్య గౌతమ ఆపస్తంభ ప్రభృతి మహర్షులు తమచే ప్రణీతమైన వేదార్థవాదములందు తదుపబ్రహ్మణములైన పురాణ వాంగ్మయములందు అనంత రుగ్యజుస్సామాధర్వరూప అనంత వేదశాఖలందు అంగీకరింపబడిన సిద్ధాంతమునకు మనం స్వీకరించదగింది. ఇక్కడ అనేక విధములైన శృతులు ఉన్నాయి. శృతి సమన్వయము క్లిష్టతరం అయినప్పటికీ భగవద్రామానుజులు జగజ్జన్మాది కారణభూతుడైన పరబ్రహ్మవాచ్యుడు శ్రీమన్నారాయణుడే అని నిరూపించి అందుకు కొన్ని ఆశంకలను కూడా స్వీకరించి తరువాత అధికరణాలలో సోపపత్తికంగా పరబ్రహ్మ నిరూపణం చేశారు. ఈ విధంగా విభూతిద్వయ విశిష్టుడు, చితచిచ్చరీరకుడు, శ్వేతర సమస్త వస్తు విలక్షణమైన పరమాత్మ ధ్యానము చేయదగినవాడు, పొందదగినవాడు అని చెప్పారు.